హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఒక హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అందరి హీరోయిన్స్లో కల్లా ఒక మంచి స్టార్డమ్ ఉన్న అమ్మాయి అండ్ అలాగే లక్కీ చామ్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటారు. అది ఎవరో కాదు, అనగనగా ఓ ధీరుడు మూవీతోని మనకి పరిచయమైన శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైనటువంటి శృతి హాసన్ తన కెరియర్ అసలు సింగర్గా స్టార్ట్ చేసింది. దాని తర్వాత తన ఫస్ట్ మూవీలో సైడ్ రోల్గా చేసిన తర్వాత అటు తెలుగు ఇండస్ట్రీలో అటు తమిళం ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్లలో అండ్ అలాగే హిందీ మూవీస్లలో కూడా చాలా వాటిలలో అమ్మడు అలరించిందని చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత సింగింగ్ కెరియర్ పైన ఎంతో ఇష్టం ఉన్న ఆవిడ ఇప్పటికీ పాటలకు సంబంధించి ముందు కూడా తన పాటల జర్నీలో ఎన్నో ఆల్బమ్స్ కూడా క్రియేట్ చేసింది. అయితే అప్పట్లోనే మైకిల్ అనే ఒక ఫేమస్ సింగర్తోని ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ విషయం కమల్ హాసన్కి కూడా తెలుసు. తెలిసిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళిద్దరికి సంబంధించి ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి. ఇక పెళ్లి చేసుకుంటారేమో అనుకునే టైంలో ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత తన లైఫ్లోకి శాంతను అనే అబ్బాయి వచ్చాడు. అయితే పెళ్లి విషయంలోనే వీళ్ళిద్దరికీ కూడా అటు సహజీవనం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు. తను సోషల్ మీడియాలో ప్రతిసారి తను పెట్టే పోస్ట్స్ కానివ్వండి, తను పెట్టే వీడియోస్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఓవరాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండేవి. అంత మంచిగా తను కాబోయే హస్బెండ్తోని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతోని ఆమె ప్రతిసారి ఫొటోస్ షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు అరే వీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో కూడా కూస్తుందని చెప్పొచ్చు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా సడన్గా పెళ్లి విషయం టాపిక్ రాగానే వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. అయితే ఇప్పుడు తను కెరియర్ పైనే ఫోకస్ చేస్తుందని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతున్న అప్పటి వీడియో ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు సినీ రంగంలో కూడా ఆఫ్టర్ గబ్బర్ సింగ్ కానివ్వండి, అంటే తను ఎప్పుడూ కూడా హ్యాట్రిక్స్ కొట్టుకుంటూ వచ్చేది. కంటిన్యూస్గా ఒక 3 సినిమాస్ పక్కా హిట్ అవ్వాల్సిందే శృతి హాసన్ ఉంటే. అండ్ ఒక టైంలో ఎట్లా అంటే శృతి హాసన్ ఉంటేనే సినిమాలు చేస్తాము అనే సిచ్యువేషన్ కూడా వచ్చినుండే. ఎందుకంటే అప్పట్లో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని శృతి హాసన్ని పెడితే హిట్ అవుతాయి అనే ఒక ఆ నమ్మకం చాలా మట్టుకి అందరికీ ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం తను ఇండస్ట్రీకి వచ్చిందో అప్పుడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, రీసెంట్గా వచ్చిన సల్లార్ పార్ట్ 1లో కూడా తను హీరోయిన్గా చేసింది. అయితే తను ముందే అనుకుంది ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నా కాబట్టి ఖచ్చితంగా పెద్ద హీరోలతోనే నేను మూవీస్ చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యే వచ్చింది. అయితే ఈ అమ్మడుకు సంబంధించి ఇటు టాలీవుడ్ వర్గాలలో అటు కాలీవుడ్ వర్గాలలో ఎటు చూసినప్పటికీ కూడా తన బ్రేకప్కి సంబంధించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లి విషయంలో శాంతను ఎక్కువగా ఫోర్స్ చేయడం వల్లనే పెళ్ళి ఆపేసుకున్నది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తంగా తన కెరియర్ కోసం ప్రేమని కూడా వదులుకుంటాను నేను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అని ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.